రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ప్రకటించింది వెదర్ డిపార్ట్మెంట్. వచ్చే 5 రోజులు వర్షాలు కురుస్తాయని తెలిపారు అధికారులు. జూన్ 2న హైదరాబాద్ సిటీతో పాటు కొన్ని జిల్లాలకు హెవీ రెయిన్ అలర్ట్ ఇచ్చారు. మరోవైపు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్టు తెలిపారు. మరో 2 రోజుల్లో కర్ణాటకను చేరుకుంటాయని, ఈ నెల 6న రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశిస్తాయని చెప్పారు. ఇక ఇవాళ సిటీతో పాటు జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలతో ఇబ్బందులకు గురయ్యారు జనం. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్లు తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. మరో 2 రోజుల్లో కర్ణాటకను చేరుకుంటాయని చెప్పారు. ఈ నెల 6న తెలంగాణలోకి ప్రవేశిస్తాయన్నారు. రుతుపవనాల రాకతో మరో వారం తర్వాత రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని తెలిపారు అధికారులు. ఎండలు కంటిన్యూ అవుతున్నా వచ్చే 5 రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. హైదరాబాద్ సిటీతో పాటు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయన్నారు. జూన్ 2న గ్రేటర్ పరిధిలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉండడంతో కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు. ఈశాన్య మరియు దక్షిణ తెలంగాణ జిల్లాల్లోని ఒక మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎల్లుండి ముఖ్యంగా దక్షిణ ఈశాన్య తెలంగాణ జిల్లాలతో పాటుగా రాష్ట్రం మొత్తం మీదుగా చాలా చోట్ల మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే దక్షిణ మరియు కొన్ని తెలంగాణ జిల్లాల్లోని అక్కడక్కడ భారీ వర్షపాత సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. పలు జిల్లాలకు హెవీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది వెదర్ డిపార్ట్మెంట్. జూన్ 2న హైదరాబాద్ తో పాటు రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందన్నారు. అలాగే మధ్య దక్షిణ తెలంగాణ జిల్లాల్లోని దక్షిణ దిశ నుంచి మనకి దాదాపుగా ఈ దక్షిణ దిశ నుంచి వీస్తున్న గాలుల వల్ల కొద్దిగా ఉక్కపోత వాతావరణం అనేది ఉంటుందన్నమాట. ఈ 2 రోజులు కూడా అదే వాతావరణం ఉండే అవకాశం ఉంది. మనకి దాదాపుగా 3వ తేదీ నుంచి పశ్చిమ దిశ నుంచి గాలులు వీచే అవకాశం ఉంది. దానివల్ల కొద్దిగా చల్లబడే వాతావరణం ఉంది. ముఖ్యంగా 2వ తేదీ నుంచి పూర్తిగా రాష్ట్రం మొత్తం మీదుగా చల్లబడిన వాతావరణం ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. మనకి ఈరోజు అక్కడక్కడ జల్లులు కురిసే అవకాశం ఉంది. రేపు చూసుకున్నట్లయితే పూర్తిగా కొన్ని చోట్ల ముఖ్యంగా ఈశాన్య మరియు దక్షిణ తెలంగాణ జిల్లాల్లోని ఒక మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇవాళ రాష్ట్రంలో ఎండలు భగ్గుమన్నాయి. అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులతో జనం ఇబ్బందులకు గురయ్యారు. అత్యధికంగా పెద్దపల్లి జిల్లా కమాన్పూర్, మంచిర్యాల జిల్లా భీమారంలో 47.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉత్తర జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటాయి. ముఖ్యంగా మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో సింగరేణి, కోల్బెల్ట్ ఏరియాల్లో ఉక్కపోతతో జనం సతమతమయ్యారు. ఈ ఎండలకు నీరసమైతుంది, ఆరోగ్యాలు కూడా బాగుంటలేవు. ప్రవర్తన చూస్తే ఈ ఎండ వెళ్ళాలంటేనే భయపడుతుంది. ఈ వాతావరణం చూస్తే మనుషులు కూడా పడిపెట్టేట్టున్నాం. మస్తు నీరసలు అవుతున్నాయి. ఒక్కొక్కరు హాస్పిటల్ పాలవుతారు. చాలా మంది కూడా ఆరోగ్యాలు లేకుండా కూడా పడిపోతారు. 60-50 డిగ్రీల ఎండలే ఉన్నాయి. ఈ ఎండకి వెళ్ళాలంటే చాలా భయపడేది ఇట్లా అన్నట్టు వాతావరణం. ఇంతవరకు ఈ సల్ల పోసినందుకు కూడా మాకు సేఫ్టీ. ఈ సల్ల పోసుడు ఇవన్నీ పోసుడు కూడా మాకు సేఫ్టీ అన్న. రాత్రికి కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు అధికారులు. వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని ప్రకటించారు.